హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇకపోతే ఈరోజు బనానా ఓట్స్ చేశాను అనమాట. సో వెయిట్ తగ్గాలని, వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందులో జోహార్ ఓట్స్ అండి, జొన్న ఓట్స్ కొత్తగా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంది. నార్మల్ ఓట్స్ కంటే ఈ జోహార్ సఫోలా ఓట్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇకపోతే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అలానే అస్సలు ఆకలవద్దు తెలుసా. ఒకసారి తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఓట్స్ స్మూదీ కూడా ఏముండదండి, అన్నీ మిక్స్ చేసి జస్ట్ మనకు నచ్చిన ఒక ఫ్రూట్ యాడ్ చేసి మిక్సీ కొట్టేసాం అనుకోండి, అదే ఓట్స్ స్మూదీ అనమాట. సింపుల్. అలా స్మూదీ తాగలేదు అనిపిస్తే ఇలా తినండి, కడుపు ఫుల్ ఉంటుందన్నమాట. అసలు ఇంకా ఆకలి అనేది అవ్వదు. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. సో మనకు నచ్చిన ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవచ్చు అనమాట, అలానే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో బనానా ఉంది కాబట్టి సో ఆ టైంకి నేను బనానా యాడ్ చేశాను అనమాట. సో నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి సోక్ చేశాను. మార్నింగ్ ఫ్రెష్గా ఫ్రూట్స్, మనకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసి తినడమే అనమాట. సో ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మ్యాక్స్ చాలామంది తినే ఉంటారు, తినని వాళ్ళ కోసం అండి ఈ వీడియో, ఏమనుకోకండి. ఒక్కసారి ట్రై చేయండి. ఓట్స్ చాలా బాగుంటుంది. ఇందులో మేము ఎక్కువగా తినేది బనానా ఓట్స్, యాపిల్ ఓట్స్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లాస్ట్ హనీ అంత నీడ్ ఏం లేదండి. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ అనమాట. అస్సలు ఆకలవద్దు. ట్రై చేసి ఒక్కసారి తిని చూడండి, అసలు మీరే మర్చిపోలేరు. వీక్లీ 3-4 టైమ్స్ ట్రై చేయండి.